డైరెక్టర్ కు మహేష్ బంపర్ ఆఫర్. స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేసిన శృతి హాసన్. చైతు బాధ్యత నెత్తినేసుకున్న దర్శకుడు. ఫిల్మీ దునియా రాత్రి 9:30 తిరిగి ఉదయం 6:30. నమస్తే, నేను శ్రీలత. స్టడీ గైడ్కి స్వాగతం. అకౌంటెన్సీలో పూర్తి అవగాహన, అనుభవం లేక ఉపాధి విషయంలో వెనుకబడుతున్న అనేక మందిని దృష్టిలో ఉంచుకొని పీజీ డిప్లొమా ఇన్ ప్రాక్టికల్ అకౌంటెన్స్ ట్యాక్స్ ఐపీఏ ఎడ్యుకేషన్ సొసైటీ రూపొందించిన ఈ కోర్సు విద్యార్థులకు ఓ వరం లాంటిది. అంతేకాక ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ విషయంలో కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఐపీఏ ఎడ్యుకేషన్ సొసైటీ ముందుకు సాగుతోంది. ఐపీఏ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కలగలిసి నడుపుతున్నారు. చిన్న షాప్ అయినా లేక మల్టీనేషనల్ కంపెనీ అయినా మరే ఇతర బిజినెస్ అయినా అన్నింటికీ అకౌంటెంట్స్ తప్పకుండా కావాలి. రోజురోజుకి ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న ఐటీ ఇండస్ట్రీ, సర్వీసెస్ సెక్టార్లు అకౌంటెంట్స్ల అవసరాన్ని తెలుపుతున్నాయి. కొత్త గ్రాడ్యుయేట్స్ కోసం ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ అకౌంటెంట్స్ అలాగే టాక్సేషన్ నైపుణ్యతలో మంచి శిక్షణ ఇచ్చేందుకు పీజీడీ పీఏటీ కోర్సు ఉపయోగపడుతుంది. దీనితో ఉత్తమ నైపుణ్యతతో మంచి ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి ఐపీఏ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ డిబి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈ ఐపీఏ ఎడ్యుకేషన్ సొసైటీ గురించి మాకు డీటెయిల్గా చెప్పండి సార్. ఇది ఐపీఏ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ఇప్పుడు యాక్చువల్లీ మేము 3 years బ్యాక్ నుంచి ఈ కోర్సు దే ఆర్ కండక్టింగ్ దిస్ పీజీ డిప్లొమా ఇన్ ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్. ఇది ప్రాక్టికల్ అకౌంటెన్సీ అనేది ఐపీఏ ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ 1993 నుంచి ఈ కోర్సు చేస్తూ ఇందు నుంచి ఎంఎన్సీ ప్లేస్మెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, ఫారిన్ జాబ్స్ అన్ని విధాలుగా ఇది ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్రెడీ డన్. చాలామంది ఈ దాని ద్వారా బెనిఫిట్ అయ్యారండి. ఇప్పుడు నౌ ఇన్ కొలాబరేషన్ విత్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఫస్ట్ టైం ఇట్ ఈస్ ఏ పీజీ డిప్లొమా ఇన్ ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్. ఇది థర్డ్ బ్యాచ్ కండి. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ బ్యాచ్ క్యాండిడేట్స్ 100% రిజల్ట్ వచ్చింది, 100% ప్లేస్మెంట్ కూడా వచ్చిందండి. ఇది ఇట్ ఈస్ అవర్ సక్సెస్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ సో ఫార్ వీ హ్యావ్ ట్రైన్డ్ మెనీ క్యాండిడేట్స్ ఇన్ ఐపీఏ అదర్ సర్టిఫికేట్ కోర్స్ ఆల్సో. దాని నుంచి ట్రెమెండస్ మాకు ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ మా క్యాండిడేట్స్ యూ నేమ్ ఎనీ కంట్రీ, ఎనీ కంపెనీ, అన్ని కంపెనీల్లో కూడా పనిచేస్తున్నారు. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయని చూస్తారు మీ దగ్గర? అవునండి, 100% ప్రకారం. ఎందుకంటే ఈ కోర్సు ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సార్ట్ ఆఫ్ ఇప్పుడు ఎంబీఏ కానీ ఎంకామ్, బీకామ్ అందరూ కూడా ఆఫ్టర్ ద కంప్లీషన్ దే వాంట్ గో ఫర్ జాబ్స్. కాబట్టి జాబ్స్కి వెళ్ళాలంటే అవర్స్ ఈజ్ రెడీమేడ్ అకౌంటెంట్స్ తయారు చేస్తున్నాం అనమాట. సో దట్ ఈజ్ ఆల్రెడీ మా యొక్క ప్రెస్ నోట్స్ అన్నీ కూడా ఉన్నాయి, దే కెన్ చెక్అప్. ఓకే అండి, కాలర్స్ రెడీగా ఉన్నారు. గణేష్ గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. గణేష్ గారు, మీ డౌట్ ఏదైనా ఇక్కడ డైరెక్టర్ డిబి ప్రకాష్ గారు ఉన్నారు, వారిని అడగొచ్చు. చెప్పండి సార్. ఎస్ అండి, చెప్పండి. నేను బిఏ కంప్లీట్ చేశాను సార్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. వెరీ గుడ్, వెరీ గుడ్. దాంట్లో అకౌంట్స్ వీటి గురించి ఇచ్చారు కదా, బిఏకి అకౌంట్స్ ఉంటుందా ఉండదా? ఇది కాదండి, ఇప్పుడు ఏమంటున్నారంటే బిఏ వాళ్ళు కూడా ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమి అంటే ఇంజనీర్స్ జాయిన్ అయ్యారు, బిఏ వాళ్ళు కూడా అఫ్ కోర్స్ కొంతమంది ఇప్పుడు బిఏ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు, బిఎస్సి అన్ని బ్యాచ్ల వాళ్ళకి. ఎందుకంటే అకౌంటెన్సీలో పరిజ్ఞానం లేకోకుండా కూడా వాళ్ళకి మేము ఇందులో ఇది ఓరియంటేషన్ క్లాసెస్ అండ్ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఉంటాయండి. ఇది పీజీడీ ప్యాట్ కోర్స్ అనేది చాలా బాగుంటుంది. ప్లీజ్ సీ అవర్ సైట్ అండి, www.ipaindia.net. అంబేద్కర్ యూనివర్సిటీ సైట్ కూడా చూడొచ్చండి. ఇది 1 year పీజీ కోర్సు ఉంటుంది. ఇట్ హ్యాస్ గాట్ యాక్చువల్లీ 3 days a week క్లాసెస్ ఉంటాయి. ఫీజ్ ఈజ్ ఓన్లీ 25,000 ఫర్ ద 1 year. అండ్ ఈ దాంట్లో సో మెనీ అండ్ ఫారిన్ జాబ్స్కి అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుందండి. యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్. ఓకేనండి, మరొక కాలర్ భువనగిరి నుంచి జావేద్ గారు లైన్లో ఉన్నారు. జావేద్ గారు, మీ డౌట్ ఏదైనా అడగొచ్చండి, డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. హలో హలో, చెప్పండి జావేద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నేను ఎంబీఏ చేస్తున్నాను సార్, ఇప్పుడు సెకండ్ ఇయర్. ఎంబీఏ చేశారా మీరు? ఓకే, చేస్తున్నాను సార్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్. ఓకే సార్, ఇప్పుడు జాబ్ చేయాలంటే నేను సార్ ఎస్ బాబు, మరి నేను ఏమంటున్నానంటే మీరు ఎంబీఏ వాళ్ళకి కోర్సు ఎంబీఏ
ఫైనాన్స్ వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నారు కానీ మీకు ఉద్యోగాలు వస్తాయా లేవా అనేది మీకు స్టిల్ ఇన్ ఎ డౌట్. ఎందుకు అంటే మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి మా కోర్స్ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రాక్టికల్, ఇది పీజీ డిప్లొమా కోర్స్ ఇది అనేది ఇండియాలో ఇది ఫస్ట్ టైం అండి. ఈ దాని నుంచి మా ద్వారా ఎలాగ ఉద్యోగాలు వస్తాయంటే ఇందులో ఇట్ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్ ఆర్ సంథింగ్. చెకప్ అవర్ రికార్డ్స్, ఇది ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి దాని ద్వారా ట్యాక్స్ కన్సల్టెంట్, ఫారిన్ జాబ్స్కి యూ కెన్ గో ఫర్ ఇండస్ట్రియల్ ఎంఎన్సీ కంపెనీస్కి అన్ని విధాలుగా బాగుంటుంది. ఇందులో ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళేనండి అందరూ ట్రైనర్స్గా ఉంటారు. 3 days a week క్లాసెస్ ఉంటాయి, ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయాలి, ఇంటర్న్షిప్ ఉంటుంది. ఎలాంటి కోర్సులోనూ ఇలాంటి ఇది ఫెసిలిటీస్ లేవు. అందుకోసమని మీకు మిమ్మల్ని ప్రాక్టికల్ అకౌంటెంట్స్గా ఇది తయారు చేసి మంచి జాబ్స్ అండి, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అన్ని విధాలుగా బాగుంటుందండి. ఓకేనండి, ఈ ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్సు అలాగే ఈ గ్లోబల్ అకౌంటెన్సీ కోర్సుకు ఉపయోగాలు ఏంటి? ఇది యాక్చువల్లీనండి ఇప్పుడు అకౌంటెన్సీ అనేది ఇట్ ఈస్ ఎ గ్లోబల్లీ, ఇప్పుడు చాలామంది అవర్ ఇంజనీర్స్ ఆర్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీ, ఎస్ ఆర్ నో, డాక్టర్స్ ఆర్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీ. అలాగనే ఇప్పుడు అకౌంటెన్సీ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్. గ్లోబల్ అకౌంటెంట్ అంటే ఈ కోర్సు కానీ చేస్తే మనకు ఇండియాలోనే కాదు త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందుకే వీటిని ఇది గ్లోబల్ అకౌంటెంట్ అని అంటున్నాం అనమాట. మా క్యాండిడేట్స్ ఇదివరకు యూ నేమ్ ఎనీ కంట్రీ, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో మెనీ కంట్రీస్లో కూడా దే హ్యావ్ బీన్ వర్కింగ్ అండి. అండ్ హౌస్ వైఫ్స్ 21 years నుంచి 60 years వాళ్ళు కూడా జాయిన్. స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ గవర్నమెంట్ దిస్ విఆర్ఎస్ క్యాండిడేట్స్ ఆల్సో. కాబట్టి ఈ యొక్క అకౌంటెన్సీలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఫారిన్లోనూ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, ప్రాక్టీసింగ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ఓన్లీ కోర్స్ అవైలబుల్ విత్ ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ. ఓకే సార్, జ్యోతి గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. జ్యోతి గారు, మీ డౌట్ ఏదైనా అడగొచ్చండి, డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. మాది బిఎస్సి గ్రూప్ అండి. చెప్పండి అమ్మా జ్యోతి గారు. మాది బిఎస్సి గ్రూప్ అండి, మేము అవైలబుల్ గా ఉంటుందా అండి? బిఎస్సి అన్నారు కదా, ఎలిజిబిలిటీ ఉంటుందా? బిఎస్సి గ్రూప్ ఎలిజిబిలిటీ ఉంటుందా సార్? ఎలిజిబిలిటీ ఉంటుందా? ఎస్ అండి. మీరు ఒకసారి అందుకే మళ్ళీ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమంటే బీటెక్, బిఎస్సి, బిఏ, ఆల్ దీస్ ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇది ఎలిజిబుల్ అండి. కాబట్టి 3 days a week క్లాసెస్ ఉంటాయి. మీరు కూడా ఈ క్లాసెస్ యాక్చువల్లీ ఇది 6-7 months క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీసింగ్, సిఎస్, ట్యాక్స్ అడ్వకేట్స్ వీళ్ళు అంతా మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్. కంపెనీలో ఎలాగ పనిచేస్తారో అలాగనే ఉంటుంది. మళ్ళీ కంపెనీలో కానీ బయట ఆర్గనైజేషన్లో దే హ్యావ్ టు వర్క్ యాజ్ ఇంటర్న్షిప్ చేయాలి. అప్పుడు మళ్ళీ అగైన్ దే హ్యావ్ టు రైట్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇదంతా ఉంటుంది. కాబట్టి అండి ఇంకోటి 3 days a week కన్వీనియంట్ క్లాసెస్ కూడా ఉంటాయి. 300 rupees ఇస్ ద కాస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ అండి. మీరు యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ అవర్ సైట్ ఆల్సో www.ipaindia.net. అంబేద్కర్ యూనివర్సిటీ సైట్లో కూడా ఉంటుందండి. అది ఇచ్చేసి 300 అప్లికేషన్ కాస్ట్, 25,000 ఈజ్ ద ఫీజ్ అండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ అండి. ప్లీజ్ కమ్ అండ్ ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ అస్. ఓకేనండి, శ్రీనివాస్ గారు మహబూబ్ నగర్ నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఓకేనండి, కాల్ కట్ అయినట్టుంది. రజనీ గారు కొత్తగూడెం నుంచి లైన్లో ఉన్నారు. రజనీ గారు, మీ డౌట్ ఏదైనా అడగొచ్చండి, డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. మేడం, నేను బిఏ చేశాను, స్పెషల్ బీఈడి చేశాను. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. బిఏ చేశాను, స్పెషల్ బీఈడి కూడా అయిపోయింది. ఓకే, మీరు ఇప్పుడు ఏ కోర్స్ చేస్తే జాబ్ వస్తుందని ఏమంటుందండి? బిఏ చేశారు, బీఈడి చేసింది సార్. మేడం ఇప్పుడు యాక్చువల్లీ మా కోర్సులో ఏమంటున్నామంటే అకౌంటెన్సీలో అకౌంటెన్సీ అనే అతను అమెరికాలోనూ పనిచేస్తాడు. ఇప్పుడే చెప్పాము ఇంట్రొడక్షన్లో, చిన్న షాప్ అయినా కూడా పెద్ద కంపెనీ అయినా కూడా అందరూ అకౌంటెంట్స్ కావాలని. ఇప్పుడు మీరు ఉన్న ప్లేస్లో కూడా అక్కడ అదే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడైనా కూడా మీరు ఉద్యోగం అని. కాబట్టి ఈ యొక్క అకౌంటెన్సీ అనేది మీ యొక్క ఊర్లోనే ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర అయినా కూడా అసిస్టెంట్గా అయినా అలాగైనా కూడా పనిచేయచ్చు. కంపెనీలో ట్రేడింగ్ ఆర్గనైజేషను, షాపింగ్
ఎక్కడైనా కూడా మీరు అకౌంటెన్సీలో ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ కోర్సు చేస్తే ఉద్యోగం వస్తుందంటే ఈ కోర్సు చేస్తే మీకు అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి సైట్కి వెళ్ళండి. అందుకోసమనే ఈ కోర్సులో బిఎస్సి అందరికీ ఇది ఎలిజిబిలిటీ ఇచ్చాము. ఇందులో మీరు డిగ్రీలో బీకామ్ కాదు కదా అనేది మీరేమి వరి కానక్కర్లేదు. ఇందులో మొదటి నుంచి ఏబిసిడి నుంచి మాదిరిగానే మీకు అకౌంటెన్సీలో బ్యాలెన్స్ షీట్ వేయగలరు. బీకామ్ వాళ్ళకన్నా ఎక్కువగా మీరు ప్రాక్టికల్గా అన్ని చేయగలరు అన్ని విధాలుగా. కానీ హ్యావ్ టు కమ్ క్లాసెస్, దిస్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. దెన్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ద ఛాన్స్ మేడం. ఓకేనండి. వెంకటేష్ గారు ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు మీ డౌట్ ఏదైనా అడగండి. డైరెక్టర్ ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి అమ్మా వెంకటేష్. సార్ ఇప్పుడు నాకు బిఏ అయిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు కోర్సు ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు ఓపెన్ గా అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే మనం జాయిన్ అయ్యి ఇక్కడ ఇంటికాడ ఉంటుంది కాదండి. ఈ కోర్సు ఈజ్ ఆఫర్డ్ బై ఐపీఏ ఎడ్యుకేషనల్ సొసైటీ. క్లాసెస్ అంతా ప్యారడైజ్ దగ్గర, యాక్చువల్లీ మా యొక్క ఆర్గనైజేషన్ ట్రైనింగ్ కాలేజ్ ప్యారడైజ్ దగ్గర. మీకు ఇది సర్టిఫికేట్స్ మటుకు అంబేద్కర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అవి ట్రైనింగ్ అంతా మా నుంచే ఉంటుందండి. ఇట్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ కోర్స్ కాబట్టి మీకంతా ఆ టీచింగు అవి క్లాసెస్కి అటెండ్ కావాలి. 3 days a week మార్నింగ్ టైంలో అట్లా ఉంటుందండి. అండ్ ఫ్రైడే సాటర్డే సండే క్లాసులు ఉంటాయి. అండ్ 6-7 months క్లాసులు ఉన్నాక మళ్ళీ ఇది కంపెనీలో ఎక్కడైనా పని చేయాలి, మళ్ళీ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయాలి. ఈ కోర్సు మటుకు ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా ఉంటుంది. ఇది జస్ట్ ఏదో బిఏ మాదిరిగా మీరు ఏదో ఎగ్జామ్ రాస్తాము పాస్ అవుతామంటే జాయిన్ కావద్దండి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆల్సో. ట్రైనింగ్ కూడా ఇది చేయగలమండి. ఈ దాంతో అందుకే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకు కూడా ఇది 100% రిజల్ట్ మా ద్వారానే. ఎస్టర్డే ఈ గాట్ ఏ జాబ్ ఇన్ దట్ వన్ ఎంఎన్సీ కంపెనీ ఆల్సో. దేర్ ఆర్ సో మెనీ మా క్యాండిడేట్, ఎందుకంటే కంపెనీస్ ఆర్ కాంటాక్టింగ్ అస్. I don't want to mention state one finance corporation, they also contacted our candidates and they got this elected. Yes. Government organizations also are contacting for us into for the accounts and finance side. కాబట్టి మీకు మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ కోర్సులో జాయిన్ అయినప్పుడు హ్యావ్ టు కమ్ రెగ్యులర్లీ. కొంచెం కష్టపడాల్సి ఉంటుందండి. ఓకే సార్, ఇప్పుడు చాలామంది మీరు అన్నారు బీకామ్ చదువుతారు, ఎంకామ్ చేస్తారు, ఎంబీఏ చేస్తారు, కానీ వర్క్కి సంబంధించిన అవగాహన ఉండదు. సబ్జెక్ట్ అంటే వాళ్ళు కోర్సెస్ పూర్తి చేస్తారు కానీ వర్క్కి సంబంధించిన అవగాహన ఉండదు. కాబట్టి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఈ కోర్స్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఇది ఉపయోగపడుతుంది? ఇసేనండి ఇప్పుడు అదే నేను అంటున్నా. వై అందరికీ టీవీ ద్వారా చెప్పడం ఏమంటే ఈ కోర్సులో ఎందుకు జాయిన్ కావాలి, ఐ డోంట్ వాంట్ యూ టు కమ్ అండ్ జాయిన్ అని ఇది ఇన్విటేషన్ చెప్పడం లేదండి. ఎందుకు మీరు జాయిన్ కావాలి? ఇప్పుడు ఏమంటే బీకాము, ఎంకాము, ఎంబీఏ, సో మెనీ కోర్సెస్ ఇవన్నీ కూడా అందరూ బయటకు వస్తున్నారు. మళ్ళా మాకు ఉద్యోగాలకు వెళ్తే ఇది ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి మా కోర్సు యొక్క ప్రత్యేకత ఏమి అంటే ఇది మేము చెప్పమండి. యాక్చువల్లీ హ్యావ్ టు కమ్ అండ్ చెకప్ అవర్ రికార్డ్స్. ప్రాక్టికల్గా ఇందులో ఆర్గనైజేషన్లో పనిచేసిన ప్రాక్టీసింగ్ సిఏస్ వాళ్ళు అందరూ కూడా వస్తారు. కాబట్టి బ్యాలెన్స్ షీట్ అనేది ఇట్లాగా ఉంటుంది, లేదు ఇట్లే ఉంటుంది. ఎందుకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కావాలి, కంప్యూటర్ పైన ఇవి అవన్నీ ప్రాక్టికల్గానండి. అలాగనే సేల్స్ ట్యాక్స్ రిటర్ను, వ్యాట్ అంటే ఏమి, హౌ దే ఫైల్, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ ప్రాక్టికల్గా ఉంటాయి. అవర్ స్టూడెంట్స్ ఆర్ నౌ అకౌంట్స్ మేనేజర్స్, డైరెక్టర్స్ అలాగా పనిచేస్తున్నారండి. ఈ కోర్సు వల్ల ఏమంటే ఇంకొకటి ఏమంటే ఫస్ట్ బ్యాచ్ క్యాండిడేట్స్ ఐ టోల్డ్ యూ 100% రిజల్ట్, 100% ప్లేస్మెంట్. సెకండ్ బ్యాచ్ ఈజ్ కంటిన్యూయింగ్ నౌ. అండ్ మాది యొక్క ట్రాక్ రికార్డ్ ఏమంటే 1993 నుంచి సర్టిఫికేట్ కోర్స్ అనేది చేస్తూనే ఉన్నాం. 25,000కి పైగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఇంకోటి ఈ కోర్స్ ఏమంటే ఫీజు ఇది మీకు గవర్నమెంట్ కోర్సే కాబట్టి ఇట్ ఈజ్ అవైల్ మళ్ళీ సర్టిఫికెట్స్ ఆర్ యాక్సెప్టెడ్ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్. ఫీజు కూడా ఏమనంటే ఇప్పుడు ఎంబీఏను అవి చేయాలన్నా కూడా మీకు 35,000 పర్ యానము. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ దట్ హ్యావ్ టు లుక్ ఫర్ ఇది ఇమ్మీడియట్లీ మీరు ఎంబీఏ అయినా కూడా బీకామ్ ఎంకామ్ అయినా కూడా జాయిన్ అవుతే ఈ ఫీజు ఓన్లీ 25,000. అండ్ దెన్ హ్యావ్ టు కమ్ 3 days a week క్లాసెస్. ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆర్ ప్రాక్టీసింగ్ సిఎస్ వీళ్ళు. అండ్ దెన్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్. ఇవి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే they have to work in a company, they have to take the input. దాని ప్రకారము ఒక ఇది గైడ్ ద్వారా ఇది చేయాలి. ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండే కోర్సు. దిస్ సిలబస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ పాజిటివ్ పాయింట్స్ అండి. అందుకోసమని స్టడీ గైడ్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. అపురూప నగరిలో అందాల ఖజానా ఆదిత్యాస్ బ్యూటీ బ్యాంక్. మీ బ్యూటీ పార్లర్, స్పా, సలూన్లకు అవసరమైన అన్ని ప్రొడక్ట్స్ లభించే వన్ స్టాప్ సప్లై స్టోర్. స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ టూల్స్, కాస్మెటిక్ ఎక్విప్మెంట్, యాక్సెసరీస్, ఫర్నిషింగ్స్. ఆల్ బ్రాండ్స్ ఎట్ వన్ ప్లేస్. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎట్ కాంపిటేటివ్ ప్రైసెస్. సమ్మోహపరిచే సౌందర్య ప్రపంచం. ద ఫైనెస్ట్ ప్రొఫెషనల్ బ్యూటీ సప్లై హబ్. ఆదిత్యాస్ బ్యూటీ బ్యాంక్, పారడైజ్, ఎంజీ రోడ్, సికింద్రాబాద్. సెల్ నంబర్ 9000696666. अरे पद चमेली షికారు కి సినిమా చూపిస్తా. ఇవెవరు తుకుతారు? చీర కొంటాగా, బ్రష్ కొట్టాలిగా, షాపింగ్ కి కూడా తీసుకెళ్తా. ఏంటిది చమేలి? అరే పూర్తిగా శ్రమ పడకపోతే తెల్లదనం ఎలా వస్తుంది? అదే కదా. అవాక్కయ్యారా చమేలి అండ్ ఫ్రెండ్స్. ఇదిగో బెస్ట్ ఎవర్ టైడ్ ప్లస్ ఆరెంజ్ రింగ్స్ తో. ఇది ఇస్తుంది సగం శ్రమతోనే మెరిసే తెలుపు. మెరిసే తెలుపు వచ్చిందంటే టైడ్ ఉందన్నమాటే. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. మనతో మాట్లాడడానికి విజయారెడ్డి గారు సిద్దిపేట నుంచి లైన్ లో ఉన్నారు. విజయారెడ్డి గారు, మీ డౌట్ ఏదైనా అడగొచ్చండి. డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. చెప్పండి. ఈ కోర్సు గురించి మాకు చెప్పండి. ఏంటండి ఈ కోర్సు గురించి ఈ కోర్సు గురించి ఇంతవరకు చెప్తే సార్, మీరు ఒక్కసారి www.ipa.india.netకు వెళ్ళండి. ఇట్ ఈజ్ ఏ పీజీ కోర్స్ అండి, పీజీ డిప్లొమా కోర్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళండి. మా ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండి. ఓకేనండి. శివరాజ్ గారు గోదావరి ఖండ్ నుంచి లైన్లో ఉన్నారు. శివరాజ్ గారు, ప్రకాష్ గారు ఉన్నారు. మీరు డౌట్ ఏదైనా ఉంటే అడగొచ్చండి. మేడం చెప్పండి. యా మేడం చెప్పండి, మాట్లాడండి. మేడం నాది ఎంకామ్ అయిపోయింది సార్. ఓకే. అయితే మేడం మీరు టీవీ సైడ్ చూడకుండా సౌండ్ పూర్తిగా తగ్గించి మీ డౌట్ అడగండి క్లియర్ గా. సార్ నాది ఎంకామ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర వర్క్ చేస్తున్నా సార్. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు మన దగ్గర సిలబస్ కూడా అదే ఉంటుంది సార్. ఇప్పుడు ఎస్ అండి, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర పని చేస్తున్నారు ఇది, కాబట్టి ఈ కోర్సు మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే యాడ్ ఆన్ ఇప్పుడు ఎంకామ్ పీజీడీ ప్యాట్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఏమైపోతుంది మొత్తం ఇంకా మీకు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇది మళ్ళీ క్వాలిఫికేషన్ మీరు ఎక్కడైనా కంపెనీల్లో కానీ అకౌంట్స్ ఫైనాన్స్ సైడ్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ ఇండస్ట్రియల్ కంపెనీస్కి వెళ్ళాం కూడా ఇది ఈ మళ్ళీ కోర్సు ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి. అండ్ ఇది రికగ్నైజ్డ్ గవర్నమెంట్ కోర్స్ కాబట్టి మీకు ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉంది. ఈ కోర్స్ ద్వారా మీరు యూ విల్ బికమ్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దెన్ విత్ గుడ్ క్వాలిఫికేషన్ అండి యూ కెన్ జాయిన్ ద కోర్స్. ఓకేనండి. వెంకన్న గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. వెంకన్న గారు, మీ డౌట్ ఏదైనా అడగొచ్చండి. డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. ఎస్ అండి, చెప్పండి వెంకట్ గారు. హలో. అయిపోయింది సార్. బిఏ చేసింది కంప్లీట్. బిఈడి చేస్తున్నారా? ఓకే. ఓకే. బిఏ సార్. బిఏ చెప్పండి. సార్ ఆమె ఇప్పుడు అకౌంట్ నేర్చుకోవాలంటే అలా ఉంటుందా సార్? ఎస్ అండి, ఎస్ అండి. ఇది యాక్చువల్లీ మళ్ళీ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే చాలా మంది ఇప్పుడు బిఏ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అది అంటే కొంచెం వాళ్ళకి డిఫికల్ట్గానే ఉంటుంది. కానీ ఈ మళ్ళీ అకౌంటింగ్ సైడ్ రావచ్చండి. ఈ కోర్సు ద్వారా మీకు అకౌంటింగ్లో ఎక్స్పోజర్ అది వస్తుంది. కానీ ఏమంటారంటే కొంచెం బాగానే ఇది కష్టపడాల్సి ఉంటుంది. ఏబిసిడి నుంచి మాత్రమే మీకు మొత్తం అకౌంట్స్ అంతా చెప్తారండి. దానిపైన
పూర్తి ఇంటరెస్ట్తో వస్తే మీకు ఎంఎన్సీ కంపెనీలని చెప్పలేము కానీ కానీ మీకు అకౌంటెన్సీలోనే ఉద్యోగాలు రావడానికి ఆస్కారం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు www.ipaindia.net కానీ అంబేద్కర్ సైట్కి కానీ వెళ్ళండి. ఫోన్ నంబర్లు ఉన్నాయి, కాంటాక్ట్ కాండి. 300 ఇస్ ద అప్లికేషన్ కాస్ట్. ఒక్కసారి మాకు కాంటాక్ట్ కాండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ డేటు ఇది 30th సెప్టెంబర్ లోపలే. ఎందుకంటే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అండి. ఎంత ఫాస్ట్గా మీరు అప్లికేషన్ ఇది 25,000 ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అది చేస్తే యూ గెట్ ద ఇదండి సీట్ కూడా. ఓకేనండి. ఈ పీజీడీపీఏటీ కోర్సులో ట్రైనింగ్ ఎలా ఉంటుంది? మరి ట్రైనింగ్కి కంపెనీస్ కూడా మీరు ఎస్ అన్నో అదేండి. ఇప్పుడు యాక్చువల్లీ కంపెనీస్ కంటే ఫస్ట్ వీ ట్రైన్ దెమ్. యాక్చువల్లీ ద ప్రాక్టీసింగ్ సిఏస్ వీళ్ళందరూ ఇప్పుడు ఎలాగుంటుందంటే అండి, అకౌంటెన్సీ ఈజ్ అ వాస్ట్. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వ్యాట్, అకౌంట్స్, ఇవన్నీ కూడా అన్ని ఎక్స్పోజరు, సెంట్రల్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి. కాబట్టి వీళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్ అందరూ అనమాట. దే కమ్ ఆ దాంట్లో నుంచి ఒక సీఏ దగ్గర ఎలాగ పని చేస్తారు అలాగ చేస్తారు ఇది. కాబట్టి ఆ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే కాలేజీలో మాదిరిగా వచ్చి బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంటుంది ఎన్నో అండి. ఇది ఎందుకు టాలీ కావాలి ఇది. కాబట్టి ఇందులో అట్లా క్షుణ్ణంగా వీళ్ళని అట్లాగా ట్రైనింగ్ చేస్తారండి. అయిపోయినాక కంపెనీస్ అంటున్నారు. కాబట్టి ఇది వాట్ ఎవర్ దే హ్యావ్ లర్న్డ్ దే హ్యావ్ టు గో టు ద కంపెనీ అండ్ వర్క్ యాజ్ ఇంటర్న్షిప్ అంటాం. అంటే డాక్టర్ కోర్సు చేశాక దే హ్యావ్ టు వర్క్ ఇన్. అలాగనే కంపెనీలో అది చేసి అగైన్ దే హ్యావ్ టు మేక్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్. వీళ్ళకి తీసి ఇదంతా. కాబట్టి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అంబేద్కర్ నుంచి వీళ్ళకంతా దిస్ వైవా వాయిస్ అవి అంతా చాలా ఇది స్ట్రిక్ట్గా ఉంటుందండి మా దగ్గర నుంచి. కాబట్టి వన్స్ దే కమ్ అవుట్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ ప్రాక్టికల్లీ ట్రైన్డ్ అకౌంటెంట్. ఓకేనండి. మరొక కాలర్ ప్రశాంత్ గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. ప్రశాంత్ గారు, మీ డౌట్ ఏదైనా అడగొచ్చండి. డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. హలో చెప్పండి. సార్ నమస్కారం సార్. మేము వచ్చేసి వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి. చెప్పండి సార్. కంప్లీట్ అయిందండి సిఏ ప్రోగ్రామ్ లో. మీ వాయిస్ క్లియర్గా లేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. సార్ సిపిటి కంప్లీట్ అయిందండి మాది సిఏ ప్రోగ్రామ్ లో. సిఏలో సిపిటి కంప్లీట్. ఓకే. ఈ కోర్సు మేము ఎలిజిబుల్ అంటారండి? ఎస్ అండి. ఇప్పుడు మీరు ఎందుకంటే సిపిటి అంటున్నారు కాబట్టి ఇది ఎందుకు అంటున్నా అంటే మీరు ఒక సిఏ ఇంకా పూర్తిగా ఇప్పుడు సీఏ కావాలంటే ఇంకా టైం పడుతుంది. ఆ మధ్యలోనే నాకు ఇది కావాలన్నా కూడా, ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ఎ డిగ్రీ కదండి. పీజీ డిప్లొమా కోర్స్ ఇది. యాక్చువల్లీ ఎంబీఏ అని అంటారు కాలేజీవి కొన్ని. ఇప్పుడు సో మెనీ అదర్ దే హావ్ గాట్ దేర్ ఓన్ సిలబస్. వాళ్ళకేమి పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అంటారు, పీజీడిఎం అని అంటారు. ఇట్ ఈజ్ యాక్చువల్లీ మోర్ దాన్ యువర్ ఎంబీఏ లైక్. కాబట్టి మీకు ఈ దాని ద్వారా మీకు మంచి నాలెడ్జు, ఎక్స్పోజరు ఇది కోర్సు మీకు ఇట్ ఈజ్ యాడ్ అండ్ డిగ్రీ ఫర్ యూ అన్ని విధాలుగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటుందండి. తప్పకుండా జాయిన్ కావచ్చు. ఒకసారి చాలామంది ఇప్పుడు డిగ్రీ అయిపోగానే ఎంబీఏ చేద్దామా అంటే సెటిల్ అవ్వడానికి ముందుకు వెళ్తుంటారు. ఇప్పుడు ఎంబీఏతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ కోర్సు చేయడం వల్ల విద్యార్థులకు ఎలా ఉపయోగకరంగా? ఐ వాంటెడ్ టు టెల్, చాలా మంది ఇప్పుడు ఎంబీఏ కౌన్సిలింగ్ అని అందుకు వెళ్తున్నారు. దే ఆర్ ఆల్ కమింగ్ బ్యాక్. ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ దెమ్. కానీ అండి ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఇట్ ఈస్ ఎ క్లారిటీ విచ్ ఐ వాంటెడ్ టు గివ్. ఇప్పుడు బీకామ్ అయిపోతున్నాయి, ఎంబీఏ మళ్ళీ ఎంబీఏ ఆఫ్టర్ 2 years మళ్ళీ అగైన్ ఉద్యోగాల వేటకి ఆ దాంట్ల ప్రకారం కంటే ఆఫ్టర్ బీకామ్ యూ జాయిన్ అవర్ కోర్స్ ఇంటూ ఇట్ ఈజ్ ఓన్లీ 1 year కోర్స్ విచ్ ఈజ్ బీకామ్లో నేర్చుకునేదంతా యూ గెట్ దట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విత్ ఆల్ ద సిఎస్ అవన్నీ కూడా చెప్పాము. ఇమ్మీడియట్గా మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటుంది. ఇట్ ఈజ్ యాడ్ ఆన్ క్వాలిఫికేషన్ ఫార్ యువర్ బీకామ్ పీజీడి ప్యాట్ అని అది కూడా బాగుంటుంది. ఇట్ హ్యాస్ గాట్ ఇది ఎట్లాగా హెల్ప్ చేసింది చెకప్ అవర్ రికార్డ్స్ అండి. ఓకేనండి. సందీప్ గారు ఆదిలాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. సందీప్ గారు, మీ డౌట్ ఏదైనా డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు, వారిని అడుగు. చెప్పండి సందీప్ గారు. హలో ఎస్ అండి చెప్పండి. సార్ మేము మాది 2010లో డిగ్రీ అయింది సార్. ఓకే. డిగ్రీ అంటే ఏమండి, బీకామా, బిఏనా, బిఎస్సీనా? సార్ నాది బీకామ్ అయింది సార్. బీకామ్ కంప్లీట్ అయింది. చెప్పండి. అకౌంటెంట్ కోర్సెస్ చేస్తే 2010 వాళ్ళకి ఛాన్సెస్ లేవు అని చెప్పి బయట అంటారు కదా సార్. ఎవరన్నారండి? ఓన్లీ చాలా మంది. ఓకే. ఆ దానికి మా దగ్గర 21 years నుంచి 60 years పర్సన్స్ కూడా జాయిన్ అవుతున్నారండి ఈ కోర్సులో. అలాంటి అది కూడా ఉంది. కాబట్టి ఇట్స్ ఆల్ మీ యొక్క సెల్ఫ్ ఈ దానిపైన ఉంటుంది అంతే. ఓకేనండి. ఇంకొకటి కూడా ఏమనంటే ఈ యొక్క ఏజ్ వాళ్ళకి లేవు, కానీ ఒకటి కొన్ని దాంట్లో ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది, కానీ అది అన్నిటికీ వర్తించదండి.
కాబట్టి మీరు యూ కెన్ జాయిన్ యువర్ ఇది మా కోర్సులో జాయిన్ అయితే బీకామ్ వాళ్ళు కాబట్టి మీకు చాలా బాగుంటుంది. ఉద్యోగ అవకాశాల కోసం మీరేదో ఇది ఎంఎన్సీ కంపెనీ కానీ ట్యాక్స్ కన్సల్టెంట్గా కానీ ఫారిన్ జాబ్స్కి కానీ ఓన్ కంపెనీకి కానీ అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇంజనీర్లు జాయిన్ అయ్యారు, ఎందుకంటే అకౌంట్స్ ఫైనాన్స్ అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ అడ్మినిస్ట్రేషన్, వీటికి చాలా బాగుంటుంది ఇది. కాబట్టి యూ గెట్ ద జాబ్స్, ఎక్కడైనా కూడా ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. ఓకే సార్, వన్స్ ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది, మరి దాన్ని ఎలా ఫేస్ చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ వీటికి సంబంధించి మీరు ఎలాంటి శిక్షణ ఇస్తారు? యాక్చువల్లీ ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమి అంటే వీళ్ళకందరికీ 3 days a week అయినా కూడా మళ్ళీ అగైన్ మాకు వీళ్ళకి దిస్ గెస్ట్ లెక్చర్స్ ఉంటాయండి. ఎన్ని అవర్స్ ఉంటుంది? గెస్ట్ లెక్చర్స్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద కోర్స్ ఈజ్ ఫ్రైడే సాటర్డే సండే మార్నింగ్ టైంలో 8:30 నుంచి ఇట్ ఈస్ అప్ టు 12:30 1 o'clock వరకు ఉంటుందండి. అండ్ ఇవి కాకోకుండా వీళ్ళకి గెస్ట్ లెక్చర్స్ అని ఉంటాయండి. పెద్ద దేర్ ఆర్ ప్రాక్టీసింగ్ వెల్ నౌన్ ఫైనాన్స్ డైరెక్టర్లు కానీ లేకుంటే సిఏ ప్రాక్టీసింగ్, సో దే ఆల్సో విల్ టేక్ అప్ దిస్ థింగ్. అండ్ ఎక్స్పోజర్ టు ఇంటర్వ్యూ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూస్ అని ఉంటాయి కూడా వీళ్ళకి. మాక్ ఇంటర్వ్యూస్ మా దగ్గర ఆల్రెడీ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ గాట్ ద జాబ్స్, దే కమ్ అండ్ ట్రైన్ దెమ్ ఆల్సో. ఎట్లా హౌ మెనీ రౌండ్స్ ఇన్ ద ఎంఎన్సీ కంపెనీస్ అవి అనేటివి కూడా ఉంటాయండి. ఇంకొకటి కూడా, బికాజ్ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ద పేరెంట్స్ టు హూ ఆర్ వాచింగ్ ద టీవీ, ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ us. You are the decision maker for your children. Please come and contact us, get the full information, take a right decision. It is not a time consuming course. It is a fees is less, and which it has already proved with our results part of it also. This proved with the placements also. Everything is there, and please come and contact us. It has got many positive features. ఒకసారి ఈ పీజీ డిప్లొమా సర్టిఫికేట్స్ ఎవరు ఇస్తారు? రికగ్నిషన్ రికగ్నిషన్ అండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇస్ ఎ స్టేట్ యూనివర్సిటీ. అండ్ వీటికి ట్రైనింగ్ అంతా ఎవ్రీథింగ్ వీళ్ళని ఎలాగ ట్రైన్ చేయడం అంతా అది మా యొక్క బాధ్యత. సో అంబేద్కర్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దే కండక్ట్ ద ఎగ్జామినేషన్ అండ్ దెన్ దే గివ్ ద certificate, and because having trained us he'll also give, so it is by the finally by the Ambedkar University certificates, which is this is the worldwide is recognized. ఓకే సార్, ఇప్పుడు ఈ కోర్స్ చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలా, లేదా కొందరు ఇంట్లో కూడా షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు మినిమం నాలెడ్జ్ కోసం? లేదండి, యాక్చువల్లీ డిగ్రీ ఇస్ ఎ కంపల్సరీ. ఇట్ ఈస్ పీజీ డిప్లొమా గవర్నమెంట్ కోర్స్, పీజీ డిప్లొమా ఇట్ ఈస్ ఎ మినిమం. ఇదైతే బిఏ కానీ బిఎస్సి కానీ, అందుకే అన్నాము డిగ్రీ ఇస్ ద క్వాలిఫికేషన్. అండ్ చాలా మందికి బిఏ వాళ్ళు కానీ బిఈ వాళ్ళు కానీ అకౌంటెంట్స్ లో రావాలి అంటే సార్ మాకు జీరో నాలెడ్జ్ కదండి, హౌ టు కమ్. కాబట్టి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమి అంటే వితౌట్ కన్ఫ్యూజింగ్ దెమ్, చాలా మందికి డబుల్ ఎంట్రీ అంటారు ఇవంటారు, అవన్నీ చాలా సింపుల్ గానండి. ఇంకొకటి కూడా ఏమంటే ఈ ప్రత్యేకత ఏమంటే కొంతమంది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, కంప్యూటర్ అన్ని ఇందులో ఏమి, ఇఫ్ యూ డూ అవర్ కోర్స్ యూ కెన్ వర్క్ ఆన్ కంప్యూటర్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఒకటి యూ కెన్ గెట్ ఇన్ ద జాబ్స్ ఇన్ ఇప్పుడు జాబ్స్ అంతా ఫ్యూచర్ ఈజ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, అన్ని విధాలుగా ఉన్నాయండి. ఓకే సార్, ఈరోజు మరి మాకు అకౌంటెంట్స్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మీ దగ్గర చేయడం వల్ల ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది అనే విషయాలు చాలా వివరంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ స్టడీ గైడ్ స్టడీ.